హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్. నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సేవ శ్రీశైలంలో సేవ. హాయ్, శ్రీశైలంలో 1వ రోజు సేవకు వెళ్తున్నాము. మేమందరం రెడీ అయ్యి శ్రీశైలంలో ఫస్ట్ డే సేవ సారీస్ కట్టుకున్నారు. ఇంత దగ్గర ఐడి కార్డ్స్ సేవకైతే కరెక్ట్గా యూనిఫామ్తో రెడీ అయ్యి వెళ్తున్నారు. మాకు డ్యూటీ అన్నసత్రంలో ఇవాళ ఫస్ట్ డే అన్నసత్రంలో సాయంత్రం 6 గంటల నుండి 10:30 వరకు మేమైతే ఇప్పుడు బయలుదేరడానికి శ్రీశైలంలో సేవ ఫస్ట్ డే ఇవాళ ఇప్పుడే వెళ్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి మాకు అక్కడ ఏం తెలియదు. అందుకే అక్కడ ఏం పెడతారు, ఇప్పుడు అన్నం పెడతారా, అల్పాహారం పెడతారా, ఏం పెడతారా అన్నదైతే మాకు తెలియదు. మేమైతే వెళ్తున్నాము. చూడండి గైస్, అక్కడ ఏది కొంచెం మంది అన్నం అంటున్నారు, కొంచెం మంది అల్పాహారం అంటున్నారు. మాకైతే తెలియదు. చాలా మంది వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయిపోయింది వాళ్ళ సేవ. చూడండి, ఆటోలు మాట్లాడుకొని బస్ స్టాండ్ వరకు ఒక్కొక్కరికి 10 రూపీస్ తీసుకుంటారు ఆటోకి. సేవ వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. సేవ అయిపోయింది వాళ్ళది. అయితే 10-20 అట్లా తీసుకుంటారు, 15-20 అట్లా తీసుకుంటారు. చూడండి, మేమైతే నిత్య అన్న సత్రంకి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్నపూర్ణాదేవి, చూడండి అన్నపూర్ణాదేవి. ఇది అన్నసత్రం. లోపలికైతే వెళ్దాము. లోపలికి వెళ్తున్నాం. చూడండి, మనకు ఎట్లా అంటే ఇప్పుడు మనకేం తెలియదు. ఫస్ట్ టైం వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసుకుంటా, సార్లకి ఫోన్ చేసుకుంటా వెళ్తున్నాము. చూడండి, మీరు కూడా తర్వాత ఎప్పుడైనా వస్తే మీరు కష్టపడద్దని నేనైతే వీడియో చేసి పెడుతున్నాను. ఇది అన్నపూర్ణాదేవి అన్నసత్రంకి అయితే మేమైతే వచ్చేసాము. చూడండి, ఇక్కడ మాకు ఫస్ట్ రాగానే కాసేపు కూర్చోబెట్టిన తర్వాత అన్ని గ్లాసులు పెట్టి ఒక్కొక్క టేబుల్కి 5 గ్లాసులు, ఒక జగ్గు పెట్టమన్నారు. వాటిలో నీళ్లు పోయమని చెప్పారు. అంటే చాలామంది ఉన్నాము. మేమైతే ఒక టేబుల్కి 5 గ్లాసులు, ఒక జగ్గు నీళ్ళు పోయడం అంటే ఎంతసేపు టైం పడుతుంది, తొందరగా అయిపోతుంది. మేమేమో చాలామంది ఉన్నాము. చూడండి, ఇప్పుడు జనాలు ఇంకా రాలేదు, ఫుడ్ తినడానికి అయితే రాలేదు. ఇంకా వాళ్ళు వస్తే టిఫిన్ వాళ్ళకి ఉప్మా, సాంబారు, దద్దోజనం 3 అయితే వస్తున్నారు. ఒక్కొక్కరు అయితే వస్తున్నారు. ఫస్ట్ సేవ వాళ్ళకైతే తినేసేయమని చెప్పారు. సేవ వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవ వాళ్ళందరూ తినేశారు. వాళ్ళు తినేసేసరికి జనాలు రావడం అయితే స్టార్ట్ అయ్యింది. చూడండి గైస్, హాలు పెద్దగా ఉంటుంది. మంచిగా దద్దోజనం కూడా పెడుతున్నారు. సాంబారు, ఉప్మాల సాంబారు వేసుకొని తినేవాళ్ళు తింటున్నారు. ఉప్మా అయితే చాలా బాగుంది. సూపర్ ఉప్మా, అసలు మెచ్చుకోవాలి. ఎంత అంటే ఇట్లా ఉప్మా తింటుంటే మంచిగా అనిపించింది. చాలా బాగుంది. చూడండి గైస్, ఇప్పుడు జనాలు అయితే స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు 7 అవుతుంది. 10:30 వరకు చేయాలి. కానీ చాలా జనాలు ఉన్నారు ఇక్కడ. సేవ చేసే వాళ్ళు ఒక 40 మెంబర్స్ వరకు ఉన్నారు. 40 మెంబర్స్ పని లేదు అక్కడ ఎక్కువ. మాకు కాసేపు 8 వరకు వెళ్ళమన్నారు. అంటే టెంపుల్ దర్శనం చేసుకుని వెళ్ళి వాళ్ళని చూస్తాం కాబట్టి టెంపుల్ దర్శనం అయితే చేసుకుందండి అని అయితే చెప్పారు. మేము ఇది అయిపోగానే టెంపుల్ దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుంటామని అనుకుంటున్నాము. కాసేపు మేము చేయాలి, వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అందరు ఉన్నప్పుడు. ఇవల్ల చాలా గ్రూపులు దిగాయి అన్నట్టు, అందుకే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దాము అని మేమైతే
అయితే అలా డిసైడ్ అయ్యాము మేము దర్శనానికి. వాళ్ళు దర్శనానికి మధ్యాహ్నమే వెళ్ళొచ్చారంట, మాకు తెలియదు, మేము ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు వెళ్ళమన్నప్పుడే వెళ్దాము అనుకొని మేము కొన్నాము. చూడండి గైస్, ఇప్పుడు మేము ఇది అయిపోయిన తర్వాత అయితే దర్శనానికి వెళ్దామనుకుంటున్నాము. నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.